ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనం ఒక టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎవరైనా సరే బిజినెస్ అయినా కావచ్చు, లైఫ్లో కావచ్చు, సో ఇంపార్టెంట్ ఏంటి? సక్సెస్. సో చాలా మంది సక్సెస్ అవ్వక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం సక్సెస్ అయితేనే హ్యాపీనెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అసలు ఒక సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఈ రెండు ఎంత ఇంపార్టెంట్, వీటిని మనం ఎలా అచీవ్ చేయాలి, దీని గురించి వాళ్ళు తెలుసుకోబోతున్నాం. వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ గోపీకృష్ణ సర్వేపల్లి గారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఈ రెండు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే జీవితమే లేదని చెప్పి అనుకోవచ్చు కదా. సో వీరన్నిటికి సంబంధించి ఇంపార్టెన్స్, ఎట్ ది సేమ్ టైం మీరు చాలా కార్పొరేట్ పీపుల్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఏమైనా ఒక మంచి స్టోరీస్ చెప్తారా మాకు సక్సెస్ గురించి, హ్యాపీనెస్ గురించి? తప్పకుండా రాజు గారు. యా, ప్లీజ్ చెప్పండి. ఒక చిన్న ఫస్ట్ కథతో స్టార్ట్ చేద్దాం. కొండ పైన ఒక గ్రామం వాళ్ళు ఉంటారు. పర్వతం కింద ఒక గ్రామం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒకసారి పర్వతం పైన ఉన్న వాళ్ళు, బాహుబలి సినిమా కాదు అలాంటిది అనుకోండి. ఓకే. కొండ పైన ఒక గ్రామంలో ప్రజలు జీవిస్తుంటారు, కొండ కింద ఒక గ్రామంలో ప్రజలు జీవిస్తారు. సో కొండ పైన ఉన్న ప్రజలు కిందకు వచ్చి ఒక చిన్న పాపను తీసుకెళ్లిపోతారు. ఒక చిన్న 2 ఏళ్ల పాపను పైకి తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోతే వీళ్ళు కొండ పైన వాళ్ళు కొండ కింద వాళ్ళకి కిందకి రావడం ఈజీ, కానీ కింద వాళ్ళ పైకి వెళ్ళడం అలవాట్లేదు, వెళ్ళలేరు కూడా. సో ఆమె బిడ్డ తల్లి వెళ్ళి గ్రామ పెద్దకి, నాకు ఎలాగైనా సరే నా బిడ్డను నాకు తెచ్చివ్వండి, ఆమె నా జీవితం అని చెప్పి గ్రామ పెద్ద రిక్వెస్ట్ చేస్తే, గ్రామ పెద్ద 6 ఆజానుభావుల్ని, బాగా హైట్గా ఉన్న వాళ్ళని, దృఢంగా ఉన్న వాళ్ళని ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసి, మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను, మీరు పైకి వెళ్ళి వాళ్ళని ఏదో విధంగా రిక్వెస్ట్ చేసి ఆ పాపను తీసుకురండి అని చెప్పి చెప్తారు. సరే వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారు. కొండ ఎక్కడ 7 మంది, 7 రోజులైనా కూడా వాళ్ళు కొండ పూర్తిగా ఎక్కలేక కొండ మధ్య ఒక 75% ఎక్కి కొండ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. రాత్రిపూట డిస్కస్ చేసుకుంటారు, మనం ఇంకా పైకి ఎక్కలేము, గ్రామ పెద్ద ఇచ్చిన సమయం ఆసన్నం అయిపోయింది, మనం తిరిగి వెళ్ళి సారీ చెప్పేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఉదయాన్నే లేచి కిందకి దిగుదామని బయలుదేరుతుంటే బిడ్డ తల్లి బిడ్డను తీసుకుని వస్తూ ఉంటుంది. వీళ్ళు ఆశ్చర్యపోతారు. వీళ్ళు వెళ్ళేలోపు వాళ్ళ తల్లి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు బిడ్డ తల్లిని వాళ్ళు 7 మంది అడుగుతారు, బలంగా దృఢంగా ఉండేవాళ్ళు, ఎలా నువ్వు మేము ఎక్కలేకపోయి నువ్వు ఎలా ఎక్కగలిగావు నువ్వు అంటే, ఆత్మవిశ్వాసం, బిడ్డ నాది కదా అందుకే నేను వెళ్ళగలిగానని. అట్లా ఒక మనిషికి బలమైన కారణం ఉంటే అతను ఎలాంటి దుస్సాధ్యమైన కార్యాలను కూడా సాధించగలడు. ఒక బలమైన కారణం లేకపోతే అతను గొప్పగా ఏది సాధించలేడు. అందరికీ టాలెంట్ ఉంటుంది, ఓకే, ఇష్టం ఉంటుంది, కానీ ఎవరు బాగా సాధించగలరంటే ఒక బలమైన కారణం ఉన్నవాడు. అందుకే షేక్స్పియర్ గారు ఒక మాట అంటారు, గట్టి కారణాలు గట్టి చర్యలను పురిగొలుపుతాయి. ఒక మనిషికి ఒక గట్టి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసేది స్ట్రాంగ్ రీజనే. అందుకనే స్ట్రాంగ్ కాజెస్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ యాక్షన్స్ అంటారు. సో కారణం ఉండాలి మనకు, ఒక బలమైన కారణం. అది ఉంటే ఎన్నో సాధించవచ్చు. లూయిస్ ఫక్చర్ గారు తన కళ్ళ ముందు మసూచి తొందర చనిపోతున్నారన్న బాధలో ఆయన ఎట్టైనా మానవాళ్ళని కాపాడాలని చెప్పి కనుక్కున్నాడు, వ్యాక్సినేషన్ కనుక్కున్నాడు ఆయన. సో అదొక బలమైన కారణం కదా. అట్లా ఒక కారణాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం చాలా సక్సెస్ఫుల్గా అవుతాం. మీ ఎంప్లాయీ ట్రైనింగ్స్లో ఇవి చెప్తుంటాం. ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ ఏంటంటే, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే ఒక మనిషి ఆనందంగా ఉండడు అన్నది ఇంకొక స్టోరీ. ఏంటంటే, ఒక రాజ్యంలో ఒక అతను బాగా, అతనికి వజ్రాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం. వజ్రాల గన్యత కదా, వజ్రాలను అన్వేషించడం. అతను అడవిలోకి వెళ్ళి కొండల్లో కొడుతూ ఉంటాడు, ఉలి తీసుకొని కొడుతూ ఉంటాడు, ఎక్కడైనా వజ్రం ఎతకాలి అని. రాజుగారు ఎప్పుడు అడవికి వెళ్ళినా కూడా అతను చూడడు, పట్టించుకోడు. ఇతన్ని అందరూ నమస్కారం చేసి గౌరవిస్తుంటే రాజుగారిని అసలు పట్టించుకోడు అనమాట. రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది, నేను ఈ ప్రాంతానికి రాజు అయినా కూడా ఇతను ఎందుకు ఇంత బిజీగా ఉంటాడని చెప్పి ఇతని దగ్గరికి వెళ్ళి, నీకు నా కొలువులో జాబ్ ఇస్తాను, వస్తావా అని అడుగుతారు. ఆయన వస్తారు. వచ్చిన తర్వాత అతన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే గుర్రపు సాల్లో వేస్తారు, గుర్రాలని బాగా క్లీన్ చేసి కడగడం, వాటికి ఆహారం పెట్టడం. అతను వచ్చిన తర్వాత అద్భుతంగా పనిచేస్తే గుర్రాలని ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మారుస్తారు, అక్కడ ట్రెజరీకి మారిస్తే అక్కడ కూడా అద్భుతంగా చేస్తారు. ఒక చిన్న ఎర్రర్ కూడా జరగడం. రాజుకి ఎంతో ఆనందపడిపోయి అతన్ని ముఖ్యమంత్రిని చేస్తారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత అతను పరిపాలన గొప్పగా చేస్తుంటారు అనమాట. చేస్తున్నప్పుడు రాజుగారికి ఆ ముఖ్యమంత్రి మీద కుతూహలంతో, ముఖ్యమంత్రి రోజు పుట్టినరోజు వస్తే దేశంలో ఉన్న అందరినీ, పెయింటిస్టులందరినీ, చిత్రకారులను పిలిచి, మంత్రి గారిది చిత్రపటం గీయండి అద్భుతంగా, ఎవరు బాగా ఆయన మెచ్చుకుంటారో వాళ్ళకి నేను
మంచి పారితోషికం ఇస్తానని చెప్తారు. ఇస్తానని చెప్పగానే వాళ్ళు వచ్చేసి ఒక 200 మంది రకరకాల చిత్రాలకు ఇస్తాడు, యుద్ధం చేస్తున్నట్టు, అందంగా ఉన్నట్టు, వజ్రాలు దంచుడు. అతనికి ఏవి నచ్చం అనమాట. లాస్ట్కి ఒక అతను మాత్రం ఇతను చెక్కుతున్నట్టు, చెరిగిపోయిన చొక్కా ఊరి తీసుకొని చెక్కుతున్నట్టుగా ఒక చిత్రపటం గీస్తారు. అది నచ్చుతుంది. దానికి అతను అవార్డు ఇచ్చేసి, నా నిజమైన జీవితం అది, ఈ ముఖ్యమంత్రి పదవి కాదని అతను మళ్ళీ తన పనికి వెళ్ళిపోతాడు. సో సంతృప్తికి మించిన సంపద లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓలు కూడా జాబ్ వదిలేసి ఇప్పుడు ఈ కాలంలో ఫార్మింగ్ చేసుకుంటున్నారు. సొసైటీలో బిజినెస్ మ్యాన్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అన్వేషణ, వాళ్ళకి సంతృప్తి కలిగించే అన్వేషణ వెంట పరిగెడుతున్నారు. ఇప్పుడు ఐఐటీలో సుందర పిచై సార్తో పాటు ఒకతను స్వామి నేమ్ రికలెక్ట్ చేయలేకపోతున్నాను, ఆయన కూడా చదువుకున్నారు. కానీ స్పిరిచువల్లోకి వచ్చేసారు. చాలా గొప్ప వాళ్ళు అయ్యారు స్పిరిచువల్గా. ఆయనకి ఈ రంగంలో ఇష్టం ఉంది. ఒకతను పెద్ద కంపెనీలో సీఈఓ ఉండి వదిలేసి వచ్చి మాంగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆనందం ఉందో అక్కడికి వెళ్ళడం అనేది సహజం. అట్లాగే మన ఉద్యోగంలో కానీ రాణించాలి అంటే డబ్బులు చాలా అవసరం, ఫ్యామిలీ జరగడం కోసం మనకు అవసరం. కానీ సంతృప్తి కూడా ఉంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాం. ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదో అక్కడ సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అందుకని బలమైన కారణం ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే ఒక ఎంప్లాయీ కానీ ఎవరైనా కానీ అత్యున్నత స్థాయిగా వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. తర్వాత మూడోది క్రైసిస్ మేనేజ్మెంట్ మీద. క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాలి. ఒక చాకలి దగ్గర కళ్ళు లేని ముసలి గాడిద ఉంటుంది. ముసలి గాడిద. సో అది ఆయనకి ఇంకొకటి నీరు లేని బావి కూడా ఉంటాయి. ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ కళ్ళు లేని గాడిద ముసలిది పొరపాటున వెళ్ళి ఆ బావిలో పడిపోతుంది. అది కాపాడి అరుస్తుంటే వస్తాడు అతను చాకలి వచ్చి, ఇది నీరు కూడా, బావికి నీరు లేవు, ఇది ఎలాగో పనిచేయట్లేదు, ముసలిది అయిపోయింది, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి 2 పూర్తి చేద్దాం మట్టేసి అని చెప్పి ఆలోచించేసి బయట నుంచి 4 మనుషులను పిలిచి మట్టి తోపిస్తూ ఉంటారు దాని మీద. చాలా అందరూ చెప్తున్నారు అన్ని చోట్ల. తోపిస్తుంటే అది ఏమనుకుంటుంది, నా ఓనర్ నన్ను రక్షించడం కోసం ఇట్లా మట్టి తీస్తున్నాడు అని చెప్పి పాపం ఈదుల్చుకొని ఎక్కువస్తూ ఉంటుంది. లాస్ట్కు ఉన్నాక దానికి అర్థమైపోతుంది, ఇతను ఈ ఉద్దేశంతో కాదు వేరే ఉద్దేశంతో అని చెప్పి తను కొట్టేసి వెళ్ళిపోతుంది. అట్లాగా జీవితంలో మనకు ఒక విమర్శలు వచ్చినప్పుడు, మన మీద నిందలు పడినప్పుడు, పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు దానికి సొల్యూషన్ వెతకాలే కానీ భయపడిపోకూడదు, నీరు గారి పోకూడదు. అది కిందే ఉంటే ఆయనే కాపాడతారని చెప్పి ఇచ్చుకోకుండా ఉంటే అక్కడే ఉండిపోయేది కదా. సో అట్లా మనంతరం మనం పైకి రావాలి, సొల్యూషన్స్ చూసుకోవాలి. క్రైసిస్ వచ్చినప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. కరోనాకు ముందు ఒక విధంగా ఉంది కంపెనీస్ అన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎన్ని కంపెనీలు క్లోజ్ అయ్యాయి, ఎంతమంది కెరీర్ షిఫ్ట్ అయింది. సో ఇట్లా రకరకాల స్టోరీస్ సందర్భానుసారం చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి థాట్ ప్రొవెన్ స్టోరీస్ అన్నమాట. ఈ స్టోరీ వల్ల మారిపోతారని కాదు, వాళ్ళ ఆలోచనలో కొంచెం మార్పు రావచ్చు. ఆ మార్పే వాళ్ళకి గొప్ప విజయానికి దోహదపడవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్కి ఎలా వెళ్ళాలి, ఇలా స్టోరీస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మనం డిస్కస్ చేద్దాం. ష్యూర్ సార్, సూపర్. చాలా ఇన్స్పైరింగ్గా ఉండే స్టోరీస్ అయితే 3 నాకు బాగా నచ్చాయి. గ్రేట్. సో మీకు కూడా నచ్చాయని చెప్పి అనుకుంటున్నాను. సో బాగున్నాయి కదా ఇలాంటి కథలు మీరు అప్పుడప్పుడు వింటే, సో దట్ విల్ గెట్ సమ్ క్లారిటీ అండ్ కొంచెం మోటివేషన్ కూడా వస్తుందని చెప్పి అనుకోవచ్చు. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.